హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఈరోజు ఒక కొత్త అప్డేట్ అయితే ఒక కొత్త మూవీకి సంబంధించి వచ్చింది. సో నయనతార అలాగే ఎస్ఎస్ లలిత్ కుమార్ ప్రొడ్యూసర్స్గా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ మూవీ దీని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను హైదరాబాద్లో హయత్ హోటల్లో జరిగింది. సో దానికి మెయిన్ గెస్ట్లుగా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అలాగే డైరెక్టర్ అనిల్ రావుపూడి ఇద్దరు హాజరవడం అయితే జరిగింది. సో దీంట్లో అనిల్ రావుపూడి మాట్లాడుతూ సినిమా అన్నది నేను ఆల్రెడీ చూశాను, ఒక కొత్త కథాంశంతో మనం అయితే ప్రదీప్ రంగనాథన్ని చూడబోతున్నాం. సో ఈ కథ అంతా కూడా విభిన్నంతో పాటు ఎంతో హాస్యాన్ని కలిగించే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండబోతుందని అనిల్ రావుపూడి చెప్పారు. ఇది ఖచ్చితంగా ఒక యూనిక్ స్టోరీగా ఉండబోతుందని. అలాగే దిల్ రాజ్ కూడా దీని గురించి మాట్లాడుతూ ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే సినిమా చూసి రండి, ఖచ్చితంగా అది హిట్ అవుతుందని తెలిసి నేను తెలుగులో దీన్ని ప్రొడ్యూస్ చేశాను. ఎలా అయితే అప్పుడు అంత నమ్మకంతో ఉన్నానో ఈరోజు ఈ మూవీ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నది కూడా ఒక కొత్త కథగా ఒక కొత్త కథాంశంతో మన ముందుకు రాబోతుంది. సో ఇందులో ఉన్న పాత్రలు అవ్వచ్చు లేదా ఇందులో టెక్నికల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక కొత్త ప్రపంచాన్ని మీరు చూడబోతున్నారు. 2040 టైంలో ఒక లవ్ అన్నది ఎలా ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఒక గ్యారంటీ ఫామ్తో ఇది రాబోతుందా, సో ఆ టైంలో లవ్లో ఉండే ప్రయాణాలు ఎలా ఉంటాయి, ఇదంతా చూపించడానికి ఈ సినిమా అయితే వస్తుందని చెప్పేసి చెప్తూ, సో ఈ సినిమా మీద ఖచ్చితంగా ఏప్రిల్ 10లో నమ్మకం పెట్టుకోవచ్చు. సో ఈ మూవీ రిలీజ్ అవుతున్న రోజే ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక గొప్ప సినిమాని ఒక కొత్తగా ఒక ప్రదీప్ రంగనాథన్ని చూడబోతున్నారు. అలాగే కృతి శెట్టి కూడా ఇందులో చాలా బాగా నటించిందని చెప్తూనే రాబోతున్న సినిమాలో రాబోతున్న టైంలో అనిల్ రావుపూడి గారిని హీరోగా నేను ఇండస్ట్రీకి తీసుకురాబోతున్నాను. ఇప్పుడు దాకా డైరెక్టర్గానే ఆయన చూశారు, కానీ ఒక మంచి యాక్టర్గా ఒక మంచి హీరోగా కూడా నేనే ఇంట్రడ్యూస్ చేస్తానని దిల్ రాజ్ అందరికీ షాక్ ఇచ్చారు. సో ఇందులో ఎంతవరకు నిజముంది, ఎప్పుడు చూడబోతున్నాం, దీనికి అనిల్ రావుపూడి ఎలా రియాక్ట్ అవుతారన్న విషయం మరోపక్క అయితే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాంటి విజయాన్ని నయనతార జంటకి అందిస్తుంది, సో విఘ్నేష్ శివన్ దీంట్లో డైరెక్టర్గా ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ప్రొడ్యూసర్గా నయనతార ఎలాంటి రిజల్ట్ని చూడబోతుందని తెలుసుకోవాలంటే ఏప్రిల్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.